గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరూ ఒక్కొక్కరిని అలా అలా ప్రేమించుకున్న మీరు మాత్రం మేడంనే ప్రేమించారంట. అంటే అదే అనేది ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండొచ్చు, ఇద్దరు ఇంకొక వ్యవస్థ మీద ఉండొచ్చు, రకరకాలు. అది అందుకోసం నేను అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాను చెప్పేది. మీరు ప్రేమలో పడ్డప్పుడు మీ వయసు ఎంత సార్? సరైన వయసే, పట్టానికి సరిపోయేటువంటి వయసే. అసలు ఆ రోజు వయసు ఎంతో చెప్తారా? అసలు ఆ వయసు ఏంటి, ఆ వయసు ఏమిటో చెప్తారా? 30sలో. 30 సంవత్సరాలకు ప్రేమలో పడ్డారా సార్? టూ లేట్. ఇప్పుడు అందరు కూడా చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు, మీరు మాత్రం 30 ఏళ్ళ వరకు. అంటే అప్పటి వరకు మనసు చెల్లించలేదా? ఏ అమ్మాయిని చూడకుండా అంటే మేడంనే చూడాలన్న ఒక తలంపుతో అలాగే 30 ఏళ్ళ వరకు ఆ ప్రేమను దాచుకొని ఆ వయసులో మేడంను చూసి ప్రేమలో పడ్డట్టున్నారు. అంటే అది సార్ మేడంది గుజరాత్ అనుకుంటా. మేడం గుజరాతీ అయితే ఇక్కడ ఎలా మీరు ప్రేమలో పడ్డారు? అసలు ఎక్కడ చూశారు తొలుత మేడంని మీరు? తను గుజరాతీ ఫ్యామిలీ, బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. సో ఆ రకంగా యూనివర్సిటీలో కలుసుకోవటం, ఆ తర్వాత అయిపోయింది, పెళ్లి చేసుకున్నాం. యూనివర్సిటీలోనా మీరు? మేడం ఏ గ్రూపు, మీరు ఏ గ్రూప్ సార్? నేను ఎంఏ హిస్టరీ చేశాను. ఎంఏ హిస్టరీ. ఓకే. తను బీకామ్ నో తను బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకొని భవన్స్లో, అక్కడ నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు ఆ రకంగా పరిచయం. అడ్మిషన్ కోసం, అప్లికేషన్ కోసం నేను అప్పటికే అక్కడ స్టూడెంట్. మేడం ఏమో యూనివర్సిటీకి వచ్చారు అడ్మిషన్ కోసము. మీరు మీ చదువు మీరు చదువుకోకుండా మేడం వైపు ఎందుకు చూశారు? అంటే అక్కడ ఎవరు ఎందుకు ఎప్పుడు ఎట్లా చూస్తారో తెలుస్తుంది. ఆ రోజు ఇంటరాక్షన్ ఏదో ఫ్రెషర్స్ వచ్చేటువంటి వాళ్ళు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేసే విధానం ఇవన్నీ కలిసి. అంటే చూసిన వెంటనే మాట్లాడిచ్చారు సార్ మేడంని? పరిచయం, మాట్లాడటం, అది కొన్ని రోజులుగా అలా కొనసాగటం. అంటే మేడంతో అడ్మిషన్ అయ్యాక మాట్లాడారా, అడ్మిషన్ కాకముందే మాట్లాడించారా? తన తర్వాత అడ్మిట్ కాలేదు అసలు యూనివర్సిటీలో, కానీ తర్వాత ఆ పరిచయం అలా కంటిన్యూ అయింది. యూనివర్సిటీలో మేడం జాయిన్ కాకపోయినా మీరు ఎలా కంటిన్యూ చేశారు మీ ప్రేమను? అంటే యూనివర్సిటీలో క్లాసెస్కి డుమ్మా కొట్టి వెళ్ళిపోయేవారా మీరు? ఎక్కడికి వెళ్ళటం, డుమ్మాలు కొట్టి బయట తిరిగే వయసు కూడా కాదు నాది అప్పటికి. తర్వాత అంత బాధ్యతారహితంగా ఉండేటువంటి వ్యవస్థలో కూడా లేను. మేడంతో పరిచయం కంటిన్యూ చేయాలంటే ఇబ్బంది కదా? అంటే పరిచయం కంటిన్యూ చేయటం అంటే మీరు అనుకున్నట్టుగా సెల్ ఫోన్లో కూడా పెద్దగా బయట తిరగటం, లేకపోతే మాట్లాడుకోవటం, పార్కులో ఏమిటి తిరగటం, ఇవన్నీ ఆ వయసు దాటిన తర్వాత మేము పరిచయం. సో దాని గురించి ఆ రకమైనటువంటి ఏం లేదు మీరు అనుకో. 2 ఫ్యామిలీలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? ఎస్. తర్వాత ఏరు కుటుంబాలకు తెలిసిన తర్వాతనే కలిసి. మ్యారేజ్ ఎప్పుడైంది సార్? 95. ఎక్కడ చేసుకున్నారు? ఇక్కడే హైదరాబాద్. ఫంక్షన్ హాలా లేక ఏదైనా గుడియా? ఫంక్షన్ హాల్లో, శ్రీధర్ ఫంక్షన్ హాల్లో, ఖైరతాబాద్. అసలు ఆ రోజులు మీకు గుర్తున్నాయా సార్? అసలు మేడం అడ్మిషన్కి రావడము, మేడంని మీరు చూడడము, ఈ ప్రేమ, ఇలాంటి గుర్తులన్నీ మీకు బాగా గుర్తున్నాయా? అంటే మనిషిని ప్రేమించడం అంటే నేను చెప్పాను కదా, ఇన్ఫాచ్యుయేషన్ కాదు నాది, ఆ వయసు దాటిపోయింది. సో ఒకళ్ళు వాళ్ళ ఇష్టాలు ఇష్టపడ్డ తర్వాత చేసుకుందే కాబట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా, తగ్గేదే ఉంటుంది. రాజకీయాల్లో మీరు బాగా బిజీగా ఉంటారు, మార్నింగ్ వెళ్తే ఎప్పుడు వస్తారో మీకే తెలియదు. అంటే ఇలాంటి సమయాల్లో కాస్త ఇబ్బంది కదా? దేనికి కష్టం? రాజకీయాలు ఎప్పుడు బిజీగా ఉంటారు, ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయలేరు. అంటే అప్పట్లో బాగా స్పెండ్ చేసి ఉంటారు, అంటే ఆ విధంగా ఇప్పుడు కూడా స్పెండ్ చేయలేరు. ఎప్పుడైనా సరే కష్టం దేనికి అంటున్నా. అంటే మేడంతో ఎక్కువగా స్పెండ్ చేయలేరు కదా మాట్లాడడానికి. అంటే స్పెండ్ చేయటం అంటే గంటల తరబడి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. సో దొరికిన టైంలో క్వాలిటీ, అప్పుడు కూడా అంతే, దొరికిన టైంలో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఎంతమంది పిల్లలు సార్ మీకు?
ఇద్దరు అబ్బాయిలు. మీ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇద్దరు అబ్బాయిలు, ఎస్ డెఫినెట్గా. నాకు అటువంటి ఐఎమ్ వెరీ క్లియర్. అంటే ఒక టీంలో పనిచేసేటప్పుడు, ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు, లేకపోతే చదువుకునేటప్పుడు, ఒక కోర్సులో ఒక రూమ్లో ఉండేటప్పుడు ఇద్దరు మనస్తత్వాలు కలకపోతే 2 రోజులు కూడా కలిసి ఉన్నటువంటి వాళ్ళు, ఉండలేనటువంటి వాళ్ళు. జీవితం మొత్తం కలిసి ఉండాల్సినటువంటి భార్యాభర్తలు కానీ డెఫినెట్గా వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలిసి ఏకమై మేము సహజీవనం అంటే జీవితం మొత్తం కొనసాగించాలనుకుంటే అంతకంటే బెటర్ అండర్స్టాండింగ్ ఏముంటుంది అసలు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు ఉండేవాళ్ళు. ఏఐసిసిలో ఈయన దాదాపు 12-14 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ రాష్ట్రం పోయినా కానీ ట్రాన్స్పరెంట్గా, అన్బయాస్డ్గా ఇచ్చేటువంటి ఆయన ఇచ్చిన రిపోర్ట్స్ని బాగా ఇష్టపడేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో మీకు మంచి సంబంధం ఉంది, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ. యా, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం కూడా అండి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే గ్రామాల్లో ఒక పేద కుటుంబం ఎవరిదైనా ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గురించి ఆలోచన చేసి ఆయన గవర్నెన్స్లో ఉండి పథకాలు పెట్టాడు. ఎవరైనా ఒక ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పనికొచ్చేటట్టుగా పెన్షన్స్ పెట్టాడు. ఇంట్లో ఎవరైనా విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం రీఎంబర్స్మెంట్ పెట్టాడు. ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా ఉపయోగపడేటట్టు చేశాడు. ఆ ఇంట్లో వాళ్ళు శక్తి ఉండి నేను పని చేసుకోగలను అని అనుకుంటే వాళ్ళకి పని దొరికేటట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎన్ఆర్జీ స్కీమ్ని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో తీసుకొని పోయాడు. ఆ ఇంట్లో వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించే విధంగా ఇందిరమ్మ ఇల్లు అనేదాన్ని రూపకల్పన. అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి పుట్టిన చిన్న బిడ్డ దగ్గర నుంచి బాగా అత్యంత వృద్ధుడిగా ఉన్నటువంటి వారికి కూడా ఆ ఇంటి అవసరాలన్నిటికీ పనికొచ్చేటట్టుగా ప్రతి వాళ్ళకి ఒక స్కీమ్ ఏదో ఒకటి డిజైన్ చేసి వాళ్ళకి అందించేటట్టు చేశారు. వాట్ మోర్ యూ వాంట్? ప్రభుత్వం నుంచి నిజంగా పాలకుల నుంచి ప్రజలు ఆశించేది ఏంటి? వాళ్ళ అవసరాలు తీర్చేటట్టుగా పాలకులు ప్రణాళికలు తయారు చేసి వాటిని తీర్చడమే, తీరిస్తే చాలు అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉంటారు. వాటిని అర్థం చేసుకొని ప్రణాళిక తయారు చేసి అమలు చేయటం కదా ఆ విషయం రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేశాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఆయనకు కూడా మేమంటే చాలా ఇష్టం, నేనంటే మరీ ప్రత్యేకంగా. ఆయన ఉపజెప్పినటువంటి పనులు కూడా అంతే సిన్సియర్గా, కమిటెడ్గా, బాగా నమ్మకస్తుడిగా చూసుకునే వాళ్ళలో నన్ను కూడా ఒక చూసుకునేవాడు, ప్రేమించేవాడు. వీటన్నిటికంటే కూడా ఆయన కూడా తన వాళ్ళు అనుకున్నా కానీ, తన మనుషులు అనుకున్నా కానీ, తన దగ్గరికి ఎవరైనా అవసరంతో వచ్చినా కానీ చాలా ఆత్మీయంగా, అభిమానంగా ఆదరించి తన ప్రేమను పంచేవాడు. సో ఆ ప్రేమతోనే అందరూ అతనికి చాలా ఆత్మీయులుగా మారేవాడు. అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు అభిమానం అంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారానా, లేక ఆయన వ్యక్తిగత లక్షణాలు, వ్యక్తిగత గుణాలు చూసి ఆయనకు ఆకర్షితులయ్యారా మీరు? డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, ఎవరు ఆయన దగ్గరికి అవసరార్థమై వచ్చి బాధల్లో, నేను ఇబ్బందులు ఉన్నానంటే తను ఎవరు, ఎందుకు వచ్చాడో, ఏంటి, ఇతను నాకు పని చేసాడా లేనేది కూడా చూడకుండా నన్ను సహాయం అర్థించి వచ్చాడు. నేను ఒక మాట చెప్తేనో, ఒక లెటర్ ఇస్తేనో, నేను ఒక ఫోన్ చేస్తేనో అతని కష్టం తీరుతుంది కదా, నా పని ఒక్క నిమిషంలో నేను శ్రమిస్తే అతని జీవితం సెటిల్ అవుతుంది కదా అని ఆలోచన చేసి ఇచ్చేవాడు. అంటే అసలు ఒక మనిషికి కావాల్సింది ఎవరి దగ్గర పోయి మనం సహాయాన్ని అర్థించినప్పుడు అవతలోడు ఆ రకంగా స్పందిస్తే ఇంకా అతనికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారకుండా ఎలా ఉండగలరు చెప్పండి. సో అది రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. ఆయన ప్రేమించేవాడు, రక్షించేవాడు, ప్రజల కోసం ప్రణాళిక తయారు చేసేవాడు, దాన్ని అమలు చేసేవాడు. అంతలా చేస్తున్నప్పుడు మరి తెలంగాణ కావాలని మీరు అప్పట్లో ఎందుకు కోరారు? తెలంగాణ ప్రజల యొక్క ప్రత్యేక కోరికలు డిఫరెంట్ కోరికలు. అదేదో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం అని ఎవరైనా భావిస్తే పొరపాటు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అంటే బహుశా నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా లేనటువంటి ప్రత్యేక పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ సమాజ నిర్మాణమే చాలా సంక్లిష్టమైన నిర్మాణం. ఫ్యూడల్ భావాలతో కూడినటువంటి భూస్వామిక విధానాలతో నిర్మించబడినటువంటి అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం తెలంగాణ సమాజ నిర్మాణం. అంటే ఇక్కడ తింటాని తిండి దొరక్క ఆకలితో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. విపరీతమైనటువంటి సంపద పోగేసుకొని కోటల మధ్యలో
గడీల మధ్యలో లోపల పెట్టుకొని తలుపులు వేసుకొని లోపల ఆ సంపదని అనుభవించే వాళ్ళు ఉంటారు. సో 2 రకాల భయంకరమైన వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండదు. అట్లాగే ఒక మానవుడిని మానవుడిలాగా చూడనటువంటి ఒక విచిత్రమైనటువంటి విష సంస్కృతి కూడా ఇక్కడ ఉంటుంది. అంటే బాంచన్ దొర అనేటువంటి ఒక దొర సంస్కృతి ఉంటుంది, బానిసలాగా చూసేటువంటి విష సంస్కృతి ఉంటుంది. అట్లాగే ఎదురిచ్చి బతకలేమనేటువంటి భావంతో నిత్యం భయపడుతూ బతికినటువంటి సమాజం కూడా ఉంది. ఇంత భయంకరమైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న వనరులు సంపదని కొంత మేము అందుకోవాలా, బతకాలి, దాంట్లోంచి మాకు వాటా రావాలని చెప్పి నిత్యం కొంత పోరాటం జరుగుతూనే ఉండేది. అది స్వాతంత్రం రాకముందు జరిగింది ఈడ. అంటే ఇక్కడున్న నిజాం సర్కారు సంబంధించిన సైన్యాన్ని ప్రశ్నించి ఎదిరించి దానికి వ్యతిరేకంగా పోరాడారు ఈ అసమానతల్ని చూసి తట్టుకోలేక. ఆ తర్వాత భారత సైన్యానికి కూడా వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటే ఈ అసమానతల్లోంచి అసహనం పెరిగి ఆ అసహనంలోంచి తనను తను రక్షించుకోవడం కోసం ప్రశ్నించేటువంటి మనస్తత్వంలో వచ్చేటువంటి ఒక సమాజం, ఒక ప్రత్యేకమైన సమాజం తెలంగాణ సమాజం. సో ఆ అసమానతను తొలగించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ మేమే పంచుకుంటే మేము చాలా బతుకుతాము, కాబట్టి మా రాష్ట్రం మాకేంటి అనేటువంటి ఒక భావం ఇందులోంచి పుట్టుకొని వచ్చింది. అది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆ సంపద అందరికీ పంచబడాలనేటువంటి ఆలోచన. అంటే ఏమీ లేకుండా, ఏమీ చూడకుండా ప్రతి పేదవాడికి అమలయ్యేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ అసమానతలు అనేవి ఎందుకు వచ్చాయంటారు? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన 6 సంవత్సరాలు మాత్రమే. మనం మాట్లాడుకునే సమాజం కొన్ని దశాబ్దాలుగా, అంటే బహుశా ఇది కొన్ని 100 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అంటే 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ విష సంస్కృతిని 6 సంవత్సరాల పరిపాలనలో చేసిన వాటన్నిటితో రూపుమాపుతాయని, అవి మాసిపోయినాయి కాబట్టి అడగాల్సిన అవసరం లేదని మీరు భావిస్తే అది పొరపాటు. సో అది కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్న వాటిని కొన్ని దశాబ్దాలుగా ఆ రకంగా చేసుకుంటూ పోతే తప్ప ఈ సమానత్వం అనేది రాదు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది చాప కింద నీరులా మాత్రమే ఉండింది. ఆయన మరణానంతరమే అది తెర మీదకి వచ్చింది, ఒక ఉపద్రవంలా వచ్చింది, ఒక పెద్ద ఎత్తున ఒక సముద్రంలో ఉప్పొంగింది. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాప కింద నీరులా ఎందుకు ఉండింది? ఆయన మరణం తర్వాత ఎందుకు అలా తెర మీదకి వచ్చిందంటారు? నేను చెప్తా ఉన్నాను కదా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం అప్పటి వరకు తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ఆగిపోయాయి. ఇంకా మాకు ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం ఉండదేమో, సో ఆ ప్రత్యేక రాష్ట్రంతోనే మేము మా బాధల నుంచి బయటపడగలం అనేటువంటి ఆలోచన ఇంకా పెద్ద ఎత్తున పెరిగింది. అప్పటికే 2004లో సోనియా గాంధీ గారు ఇక్కడికి, రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ముందు ఎన్నికల ప్రచారంలో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ తెలంగాణ గురించి ఆలోచన చేస్తాము అని చెప్పి వారు ఎన్నికల సందర్భంగా చెప్పటం, ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించడం దురదృష్టవశాత్తు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు మనం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, బాధితులు, తాడితులు, పీడితులు, బలహీన వర్గాలు, ముఖ్యంగా ఇక్కడ ఈ తెలంగాణ కోసం ఆ వనరుల్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి వాళ్ళ కోసం తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ సోనియా గాంధీ గారు ఏం ఆలోచించలేదు. అయితే అసలు ఉద్యమం చేస్తున్న తెలంగాణ గురించి సోనియా గాంధీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెలంగాణలో అవి జరుగుతున్నాయి. కొంతమంది సీనియర్లంతా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా వెళ్ళి సోనియా గాంధీ చెవులో జోరీగల్లాగా అవి లేనిపోనివన్నీ చెప్పారు ఆమెకు. ఇక దీంతో ఆమె తెలంగాణ ఇచ్చేశారు. ఇంకొక విషయం ఏమంటే, అప్పటి వరకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వీడి బయటికి వెళ్ళిపోవడము, ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి చరిష్మా ఉన్న లీడర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడము, ఇక కనీసం తెలంగాణ ఇస్తే తెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీ బతికి పట్టకడుతుందన్న ఉద్దేశంతోనే తెలంగాణ ఇచ్చారు. అయితే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అయితే మరి తెలంగాణలో మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధినాయకత్వం మీద
సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఇది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎప్పుడు కూడా అధికారమే పరమావధిగా పెట్టుకొని ముందుకు పోయేటువంటి ఆలోచన కలిగిన నాయకత్వం కాదు. అధికారం అనేది ఒక మీన్స్ మాత్రమే వాళ్ళకి. ఈ సమాజ అభ్యున్నతి కోసం, మార్పు కోసం పుట్టినటువంటి పార్టీ ఇది. అంటే ఒక బానిస బతుకుతున్నటువంటి ఈ భారత జాతి సమూహాన్ని స్వాతంత్ర సంగ్రామం ద్వారా బయటికి తీసుకొని వచ్చి ఈ దేశాన్ని విముక్తి కలిగించాలనేటువంటి ఆలోచనతో పుట్టింది తప్ప మనం అర్జెంటుగా బ్రిటిష్ వాళ్ళు పంపించి మనం ఆడ కూర్చొని మనం పరిపాలన చేయాలనే ఆలోచనతో పుట్టింది కాదు. అందుకోసం నేను అంటున్నాను, ప్రతి సందర్భంలో వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ అధినాయకత్వం ఎంతసేపటికి ఆలోచన ఏం చేస్తుందంటే ఒక సామాజిక పరివర్తన, మార్పు, ఒక ప్రోగ్రెసివ్ థాట్తో ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది తప్ప తెలంగాణ ఇస్తే మన అధికారంలో ఉంటాం, ఇవ్వకపోతే మన అధికారం కోల్పోతాం, లేకపోతే ఇస్తే ఆడదైతే, ఈ ఆలోచన తప్పదు. తను నమ్మింది మాటిచ్చా మనం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అక్కడ అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం ఆనాడు మాట ఇచ్చాం, ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం, ఇవ్వాలని అంటున్నాము. ఇక్కడ ఉన్న వనరులన్నీ అందరికి పంచబడాలనే ఆలోచనతో మేము చెప్పాం, మీరు కూడా ఒప్పుకున్నారు. మేడం ఇవ్వండి అంటే ఎస్, మనం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం, ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఇచ్చారు తప్ప ఏదో ఇది ఇస్తే ఇక్కడ అధికారంలోకి వస్తాము అనేటువంటి ఆలోచన ఇచ్చింది కాదు. సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికినే లేకుండా చేసింది కదా. నేను అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ రాజకీయ పార్టీ అస్తిత్వం అంటే అధికారంలో ఉండటమే అస్తిత్వం అని అనుకుంటే పొరపాటు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ తన సిద్ధాంతాలతో సమాజం మీద ప్రభావం చూపించగలగాలి. అది ప్రతిపక్షంగా ఉండి కూడా చూపించవచ్చు, అధికార పక్షంలో కూడా ఉండి చూపించవచ్చు. సహజంగా స్వతహాగా ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న కొంతమంది అక్కడ కూడా ప్రత్యేక జయాంధ్ర కావాలని ఒకప్పుడు అక్కడ ఉద్యమం చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేక తెలంగాణ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కోరిక. ఈ కోరిక మధ్యలో మనం ఒక నిర్ణయం తీసుకుని చేయాలని, ఇద్దామనేటువంటి ఆలోచన చేశాం. ఈరోజు కాకపోతే రేపటికైనా మనం తీసుకున్నటువంటి నిర్ణయం సరైన నిర్ణయమే అని చెప్పి ఆంధ్రులు కూడా ఈరోజు ఆలోచనలు పడ్డారు. ఈరోజు సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం చేశారు కాబట్టి అమరావతి అనేటువంటి ఒక రాజధాని నిర్మాణం, కొత్త నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి, తెలంగాణ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి కొత్త అభివృద్ధి ఏదైనా కానీ అంతకుముందు గతంలో అంతా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం అయ్యేది. ఈరోజు అక్కడ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంది కదా. ఆ స్ప్రెడ్ అయ్యేటువంటి విధానాలు చూసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే గుర్తిస్తారు, ఓ కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వల్లే కదా ఇవన్నీ వచ్చింది. అంతలోపు ప్రాంతీయ పార్టీలు బాగా బలాన్ని పుంజుకుంటాయి కదా. నేను చెప్తున్నాను కదా, బలాన్ని పుంజుకోవటం అంటే మీ ఉద్దేశం రాజకీయాలు అధికారంలోకి వస్తాయి కదా, మీరు రారు కదా అనేటువంటి భావం ఉండవచ్చు. ప్రాంతీయ పార్టీలు చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు కూడా ప్రాంతీయ పార్టీ పెట్టాడు, 83లో ఉధృతంగా వచ్చాడు, మళ్ళీ ఏమైపోయాడు, పోయాడు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అట్లా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంత మాత్రాన మేము అధికారంలో ఉండాలి కాబట్టి మా సిద్ధాంతాలను మార్చుకోము. కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు ప్రత్యామ్నాయంగా టీడీపీ మాత్రమే ఉండేది. ప్రస్తుతం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, మరోవైపు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా వచ్చింది. సార్, పార్లమెంటరీ డెమోక్రసీలో అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొని వస్తూ ఉంటాయి. ఎప్పుడు మనం ఒక్కళ్ళే ఉండాలని కోరుకోము. మనతో పాటు చాలా పార్టీలు వస్తాయి. వచ్చిన ప్రతిసారి ఒక కొత్త పార్టీ కొత్త భావాన్ని, సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది. వాటిలోంచి ఏమన్నా ఈ సమాజ పరివర్తనకో లేకపోతే ప్రపంచంతో పోటీపడి ఎదగటానికి పనికొస్తుంది అనుకున్నప్పుడు ప్రజలు దాని వెంబడి పోతూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు మనం బేసిక్ మూల సిద్ధాంతాలలో పెద్ద తేడా రాకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ప్రపంచంతో పోటీ పడే విధంగా మన సమాజాన్ని కూడా ముందుకు తీసుకొని పోవటం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసి ముందుకు పోతూనే ఉంటుంది. అందుకోసం ఎన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ బతికే ఉంది. ఇది మర్చిపోతా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ వచ్చింది మీకు. అయితే ఆ టికెట్ రావడం వెనక రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదమా లేకపోతే మీ సోదరుల యొక్క సహకారమా? నేను 2009లో అసెంబ్లీ పోటీ చేసేదానికంటే ముందే 2007లో స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి గెలిచి వచ్చాను. నేను ఎమ్మెల్సీగా ఖమ్మం జిల్లా నుంచి.
ఆనాడు ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. అంటే ఆ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి భావం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు, నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నన్ను పోటీ చేయమని వారు ప్రతిపాదించటం, వారి మీద నాకు అపారమైన నమ్మకం ఉండటం, నేను పోటీ చేయటం, దాంట్లో మేము అసలు గెలము ఒట్టినే ఇట్లా గాలికి ఊదేస్తామని చెప్పారు అక్కడ ఉన్నటువంటి పార్టీలు. సో ఆ పరిస్థితిలో దాన్ని తట్టుకొని నాతో పాటు సెకండ్ లైన్ లీడర్షిప్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా వాళ్ళే మొత్తం మేదేసుకొని ఆ ఎన్నికలంతా కూడా వాళ్ళు సొంతంగా చేసి నన్ను గెలిపించి పంపించారు. ఆ గెలుపు రాజశేఖర రెడ్డి గారికి నా మీద విపరీతమైనటువంటి ప్రేమని నమ్మకాన్ని కలిగించింది ఆయనకు. సో 2009కి వచ్చేవరకల్లా మాకు మదర్ నియోజకవర్గంలో అప్పటిదాకా అది సిపిఎం పార్టీను గెలుచుకుంటూ వస్తున్నటువంటి సీటు, మధ్యలో ఒకసారి టీడీపీ గెలిచింది. 1983లో ఒకసారి ఒక 1.5 year కోసం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదర్వైజ్ మొత్తం అపోజిషన్ పార్టీ గెలుచుకుంటూ వస్తాం. ఆ సీట్లో నాకు వారు పోటీ చేయమని చెప్పారు. అప్పుడు కూడా ఇది ఓడిపోయే సీట్ అని అనుకున్నాను. ఎమ్మెల్సీ పదవికి 2 సంవత్సరాలు లాటరీలో ఏంటంటే అది ఆ అదృష్టమో ఏమో అది 2 సంవత్సరాలకే వచ్చింది. కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేవరకల్లా ఆ పీరియడ్ అయిపోయింది, టర్మ్ పూర్తి అయిపోయింది. నేను అసెంబ్లీ ఎలక్షన్స్కి వారే కేవలం ప్యూర్లీ రాజశేఖర రెడ్డి గారి డిసిషన్. ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రెండు ఆయన డైరెక్షనే, 2 వారి నిర్ణయమే. ఆ తర్వాత వెంటనే నన్ను శాసనసభలో చీఫ్ విప్గా చేశారు. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టాను. అంటే అప్పటికే అప్పర్ హౌస్లో ఉన్నాను నేను. అప్పర్ హౌస్లో ఎక్కువగా డిబేట్స్లో పాల్గొంటుండేవాడిని. ఆర్గనైజేషన్ నాకు కొంతవరకు చెప్పేవారు, అది చేసేవాడిని. బట్ ఇక్కడికి వచ్చేవారికి నన్ను చీఫ్ విప్గా, అంటే అప్పటికే నేను నాకు తెలియకుండానే నేను విపరీతంగా ప్రేమించే వ్యక్తుల్లో ఒకటి రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు. అట్లా ఆయన ఏ పని చెప్తే ఆ పని ఆలోచన లేకుండా చేసుకుంటూ వచ్చేవాడిని. మీపై ఎన్నో ఆశలు ఉంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మీరు గెలిచారు కూడా. ఎస్, మహామహులు ఉన్న ఖమ్మం జిల్లాలోని మదిరలో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు అసలు. అయితే అంతటి విజయాన్ని మీరు ఆస్వాదించకుండానే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, ఆ బాధను ఎలా భరించారు? అసలు ఆ ఫీల్ ఎలా ఉండింది? అది చాలా బాధాకరమైన సంఘటన అండి. అంటే శాసనసభలో బడ్జెట్ సమావేశాలు అప్పుడే 4 రోజులు కంటిన్యూస్గా జరిగాయి. ఆ 4 రోజులు సమావేశాలు గెలిచి వచ్చామంతే. నేను నియోజకవర్గంలో కూడా తిరగలేదు. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత శాసనసభ సమావేశాలు, అప్పటికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్గా ఫస్ట్ సమావేశాలే బడ్జెట్ సమావేశం. చీఫ్ విప్గా నన్ను చేశారు, వారు వెనకనే కూర్చునేవాడిని. 4 రోజులు తెలియకుండానే విపరీతమైన సాంగత్యం పెరిగింది. సభ అయిపోయింది, తెల్లారే చిత్తూరు సమావేశాలకు వెళ్తూ ఉన్నారు, రచ్చబండను. సార్ ఒకరోజు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా, వెంటనే ఎందుకు, ఒకరోజు ఆగి పెట్టుకుందాం ప్రోగ్రామ్స్ అంటే, లేదు ఒకరోజు కూడా మనం రెండోసారి ప్రజలంతా కూడా నమ్మి గెలిపించారు, వాళ్ళ కోసం ఇంకా చాలా చేయాలి మనం అని చెప్పి మా అందరికీ చెప్పి ఆయన బయలుదేరారు. ఇక మేము నియోజకవర్గానికి పోవాలి. నేను గెలిచిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఎమ్మెల్యేగా, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొన్ని సంవత్సరాల తర్వాత గెలిచిన సీటు ఊరూరు తిరిగి సంబరాలు చేసుకోవాలి. బయలుదేరదాం అనుకున్నాం. మధ్యాహ్నం 12 గంటలకి హెలికాప్టర్ మిస్ అయిందని, కనపట్టలేదని చెప్తా ఉంటే మా అందరికీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి తెలియని మనసులో ఉన్నటువంటి భావం ఏంటంటే, అది హెలికాప్టర్ కూలినా లేకపోతే ఇంకేదైనా కానీ అందులోంచి ఒక వీరుడిలాగా అట్లా లేచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాజశేఖర రెడ్డి గారు, ఏం కాదులే అనేటువంటి ఒక భావం మమ్మల్ని మైండ్లో అట్లాగే ఉంచింది. లేదా ఎక్కడో కూలితే ఆ ఏరియాల్లో ఉన్న అడవుల్లో అక్కడ గిరిజనులు ఎవరో పట్టుకొని ఆయన పొద్దున్నే మళ్ళీ బయటికి తీసుకొని వస్తున్నారు. సో తెల్లార్లు అదే ఆలోచనలు సెక్రటేరియట్లో అట్లాగే కూర్చున్నాం. అసలు వార్తలు కూడా వచ్చాయి,
ఎక్కడో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని వస్తున్నారని, తీసుకొని వస్తున్నారని ఇప్పుడు వార్తలు కూడా వచ్చాయి. అదే భావంతో ఉన్నాం. తెల్లారిదాకా అట్లాగే కూర్చొని ఉన్నాం. ఆ తెల్లారే సాయంత్రం మధ్యాహ్నం దాకా తెలిసినప్పుడు మాత్రం నిజంగా అంత అత్యంత భయంకరమైనటువంటి బాధాకరమైన సంఘటన ఏముండదండి. మీరు పావురాల గుట్టకు వెళ్ళారా చూడడానికి? నేను ఇక్కడే ఉండి రిసీవ్ చేసుకునే అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం. ఇడుపులపాయకి వెళ్ళారా? ఆ భీతావహ వాతావరణాన్ని చూసి అసలు మీకేమనిపించింది? చెప్తా ఉన్నాను కదండి, ఎప్పటికి కూడా మేము జీర్ణించుకోలేనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు లేరు అని జీర్ణించుకోలేనటువంటి విషయం. అందుకే నేను డెఫినెట్గా రోజు పొద్దున్నే నాకు మా తల్లిదండ్రులకి నేను బయలుదేరే ముందు దండం పెట్టుకొని బయలుదేరే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత దేవుడు, తల్లిదండ్రులతో పాటు వాళ్ళతో పాటు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా నా గదిలో ఉంటుంది. ఒక్కటి స్ట్రైట్గా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు ఇప్పటి వరకు జీవించి ఉండింటే మీరు కోరుకున్న విధంగా తెలంగాణ వచ్చేదా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని, తెలంగాణ ప్రజలు బాగుండాలని మనసా వాచా కోరుకునేవారు. ఇంకా అవసరమైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో కూడా మేము లెక్కలు కొడితేయండి అక్కడ ఉన్న డబ్బు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలనే ఆలోచనలో ఉండేవాడు. ఆయన కూడా ఇద్దామని, ఆయన ఎప్పుడు ఇవ్వద్దని ఎప్పుడు వ్యతిరేకం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఇవ్వద్దని అనకపోయినా అభివృద్ధితో ఆ సెంటిమెంటుని ఒక మరుగున పెట్టేశారు. అయితే తెలంగాణ కావాలంటూ టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కూడా అజిటేషన్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ కావాలని ఉన్నా అది మనసులోనే దాచుకొని ఉన్నారు, ఎక్కడ కూడా బయటపడలేదు. మరోవైపు చూస్తే తెలంగాణ అభివృద్ధి చూసి రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, రాజశేఖర రెడ్డి గారు మరోసారి సీఎం కావడంతో ఇక తెలంగాణ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. అప్పటికే విజయశాంతి రావడము, మరి కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డిని కలిసిపోవడము ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతోనే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించు గట్టిగా ముందుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు బతికి ఉండింటే తెలంగాణ ఉద్యమం బలపడేదా? అసలు చెప్పాలంటే కాంగ్రెస్ నాయకులు గలం విప్పేవారా? తెలంగాణ ఉద్యమం బలపడేదా? మీకు ఒక విషయం తెలియదేమో, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతోనే తెలంగాణ నుంచి 40-44 మంది శాసనసభ్యులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి అని సంతకాలు పెట్టించి ఢిల్లీకి పంపించాడు ఆయన. ఇప్పుడు 99లో. అసలు ఆయన అధికారంలో లేడు కదా? లేడు. అంటే నేను అనేది తెలంగాణకి ఆయన ఏదో వ్యతిరేకమనో గళం ఇప్పలేదని అంటే అది కరెక్ట్ కాదన్నా. తెలంగాణ ఆయన మరణించిన తర్వాత డెఫినెట్గా అప్పటికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలని ఓ నిర్ణయం చేశారు. 2004లో మనం మాట ఇచ్చాం కాబట్టి ఇద్దామన్నారు. బహుశా రాజశేఖర రెడ్డి గారు ఉంటే కూడా సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుకొని ఇచ్చేవారేమో, తెలియదు కదా. 1999లో రాజశేఖర రెడ్డి గారు సీఎం కాలేదు కాబట్టి ఒకవేళ తెలంగాణ పోతే ప్రత్యేక ఆంధ్రాకు సీఎం అవుతామన్న కోరిక ఉండొచ్చు. అయితే 2004, 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒక విశాల ఆంధ్రకు సీఎం అయ్యాక అతను తెలంగాణ ఇస్తామని చెప్పలేదే. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని మాత్రం చెప్పారు, తెలంగాణ ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. మీరు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 2004 ఎన్నికలు పోయేటప్పుడు కూడా ఆ ఎన్నికల్లో సంబంధించి పబ్లిక్ మీటింగ్స్లో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు కలిసే ఈ రాష్ట్ర ప్రజానికానికి మాటిచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు, ఎన్నికల మేనిఫెస్టో అదే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే మీరు ఒకసారి వినండి సోనియా గాంధీ గారి మాట. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనల్ని గౌరవిస్తాం, వారు అనుకున్నట్టుగా తప్పనిసరిగా వారి ఆశలు నెరవేరుస్తామన్నారు. అంటే తీసుకుంటాం అంటే ఏంటి,
మీ ఆలోచనల్ని మీ ఆశల్ని గౌరవిస్తాం, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అంటే ఏంటి అని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మీ ఆశ అనేక మంది విద్యార్థులు, యువకులు, నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల వాళ్ళు అనేక మంది కోరుతున్నటువంటి విషయం, ఆ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం అన్నప్పుడు 2000 ఈ టైంకి వచ్చేవారికి 14th 13th ఆ టైంకి వచ్చేవారికి దేశంలో యూపీఏ గవర్నమెంట్ అది అంటే కంప్లీట్ సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సో భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా ఒప్పించి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభల ద్వారానే ఈ బిల్లు తీసుకొని పాస్ చేస్తే తప్ప రాష్ట్రం అనేది ఏర్పడదు. ఒట్టిగా మాటలు చెప్పడంతోనో లేకపోతే రోడ్డు మీద నిలబడి ఉపన్యాసాలు చెప్పడంతో రాష్ట్రం రాదు. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే చట్టబద్ధంగా ఏర్పడాలి. చట్టబద్ధంగా ఏర్పడాలంటే రాజ్యాంగ ప్రకారం దాంట్లో పొందుపరిచినట్టుగా ఓ నిర్ణయం తీసుకోవాలి, ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో ప్రవేశపెట్టాలి, ఆ శాసనసభ నుంచి పార్లమెంటుకు రావాలి, పార్లమెంట్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఆ బిల్లును పాస్ చేయాలి. అంటే మీరు సొంతగా ఒక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ ఒక్క నిర్ణయం తీసుకోవడంలోనే అన్నీ అయిపోతాయంటే కాదు, అందరినీ ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి కొంత సమయం పట్టింది వారికి.